అందరికీ నమస్కారం. నేను మీ పద్మలత కొట్టి మరోమారు మీ ముందుకి మరో కొత్త టాపిక్ తోటి మరో కొత్త పుస్తకంతో. అదేంటో చెప్పనా? ద 10x రూల్. ఇది గ్రాంట్ కార్డన్ అనే అతను రాశారనమాట. 10x రూల్ అంటే ఏంటి? ముఖ్యంగా విద్యార్థులకి కావచ్చు, లేదు అంటే బిజినెస్లో ముందుకు వెళ్ళే వాళ్ళకి కావచ్చు, ఏ వయసు వాళ్ళకైనా సరే ఒకవేళ గోల్స్ అనేవి ఉన్నాయి అంటే తప్పకుండా ఈ పుస్తకం చదవాలి. నేనైతే ఈ పుస్తకం పూర్తిగా చదివాను, చాలా బాగుంది. కాకపోతే ఈ పుస్తకంలో కొన్ని ముఖ్యమైన అంశాలు మీతో పంచుకుందామని అనుకుంటున్నాను. సో అందులోనే ఏంటంటే మొట్టమొదటి పాయింట్ ఏమన్నారంటే అతను 10x లక్ష్యాలు పెట్టుకోవాలట. 10x అంటే అసలు అర్థం ఏమిటి? 10x అంటే మనం ఏదైనా ఒక లక్ష్యాన్ని ఒక పద్ధతిలో ఒకలాగా చేద్దామని అనుకుంటాం. 10 రెట్లు చెయ్యాలి, అది 10x రూల్ అంటే. ఒక రెట్లు కాదు, ఒక్కసారి కాదు, ఒక్కలాగా కాదు, 10 రెట్లు ఎక్కువగా దానికోసం పాటుపడాలి, అది ప్రయత్నించాలి అని ఇతను అంటారు. సాధారణమైన లక్ష్యాలు కాకుండా 10 రెట్లు ఎక్కువ లక్ష్యాలు మనం పెట్టుకుంటే ఖచ్చితంగా మనము లక్ష్యాన్ని చేరుకుంటామని ఇతను అంటారు. అలాగే ఆలోచనలు ఎలా ఉండాలట? చిన్న చిన్న ఆలోచనలు ఉండకూడదట. చిన్న చిన్న ఆలోచనలు చిన్నగానే ఉండిపోతాయి. పెద్ద పెద్ద ఆలోచనలు పెద్దవి అంటే మన గోల్స్ ఎప్పుడు కూడా హై లెవెల్లో ఉండాలి. అటువంటి ఆలోచనలు కానీ ఉంటే ఖచ్చితంగా మనము ఏదైనా సాధించగలుగుతామని అంటారనమాట. ఫలితాలు కూడా విజయాలు కూడా అలాగే ఉంటాయని అంటారు ఇతను. సెకండ్ పాయింట్ ఏంటంటే భారీగా చర్య తీసుకోవాలట. చర్య తీసుకోవడం అంటే ఏంటి? చర్య అంటే మనం ఏ పని అయితే సాధించాలని అనుకున్నామో అది సాధించే దిశగా భారీగా ప్రయత్నించాలి. భారీగా ప్రయత్నించడం అంటే ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు మనము కొంచెం చదువుతున్నామనో, లేదంటే ఏదైనా ఒక టార్గెట్ ఏదో బిజినెస్ పెడదామనో అనుకున్నప్పుడు కొంచెం అందరినీ కనుక్కోవడం ఏదో అలా కాదు. దాని లోతుపాట్లు, అందులో ఉండే లోతు, అలాగే ఏంటి మంచి చెడు అన్నీ కూడా తెలుసుకోవాలి. అవి తెలుసుకొని మాత్రమే మనము ముందుకి సాగాలి. అవి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? దానికోసం భారీగా ప్రయత్నించాలి, పాయింట్స్ రాసుకోవాలి. ఏదైనా సరే సాధించాలి అంటే ప్రయత్నం గట్టిగా ఉండాలి అని ఇతను అంటారనమాట. అయితే అందరూ కూడా ఏమనుకుంటారు? ఎవరైనా ఏదైనా విజయం సాధిస్తే అరే వీడికి ఏదో ఉందిలే అందుకే వచ్చేసింది, ఎవరైనా విజయం సాధించడం అనుకుంటారు అనమాట. ఇతను ఏదో కొంచెం పెద్దల తలక చెయ్యిందో, హస్తం ఉందో, ఇది ఉందో, అది ఉందో, లేదా తల్లిదండ్రులకు డబ్బు ఉందో, ఇతను సాధించారులే అని అనుకుంటారు. కానీ నిజం అది కాదండి. విజయం సాధించడం వెనుక ఉన్న కృషి ఏదైతే ఉందో చాలామంది అది తెలుసుకోరు. అందుకే విజయం చాలా తక్కువ మంది సాధిస్తారనమాట. సో అది ఒకటి తెలుసుకోవాలి అని అంటారు. అలాగే విజయం సాధించాలి అంటే సాధారణం కన్నా 10 రెట్లు ఎక్కువగా ప్రయత్నించాలి అని చెప్తారనమాట. మూడో పాయింట్ ఏంటంటే విజయం అనేది మన బాధ్యత. అవును, బాధ్యతగా మనం కానీ అనుకుంటే ఒక పని, మన విజయాన్ని మనమే ఒక బాధ్యతగా, ఇది నా బాధ్యత, ఇది నేను ఎలాగైనా సాధించాలి అని కానీ అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తామండి. అయితే విజయాన్ని ఎప్పుడూ కూడా కొంతమంది ఏంటంటే ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది అంటుంటారు. ఆప్షన్ అనమాట. ఆప్షన్ ఉండదండి విజయానికి. ఎప్పుడు ఆప్షన్ ఉండకూడదు కూడాను. విజయం సాధించాలి అంటే మనం ఖచ్చితమైన ప్రయత్నం చేయాలి. చేసినప్పుడే మనము విజయాన్ని సాధించగలుగుతాం అన్నమాట. అయితే ఈ సాధించే దిశగా బాధ్యత ఎంత ఉండాలి తెలుసా? కొద్దిగా కాదండి, 100% ఉండాలట. 100% ఉంటే ఖచ్చితంగా మనము మన బాధ్యతే మన విజయం వైపుకి తీసుకొని వెళ్తుంది. అయితే నాలుగో పాయింట్ ఏంటో చూడండి. పోటీ చేయడం కాదు. ఇతను ఏమంటారు తెలుసా? పోటీ చేయడం కాదు, ఆధిపత్యం చెలాయించాలి. అంటే ఏంటంటే ఆధిపత్యం అనగానే ఇదేంటి ఆధిపత్యం అని మనం అనుకుంటాం. కాదు, మనం ఎప్పుడు కూడా మన పక్కన ఉన్న వాళ్ళతో పోటీ పడుతూ ఉంటాం. ఆ పోటీ కాదు అని అంటారు ఇతను. నెంబర్ 1గా అవ్వాలి. అంటే ఏంటంటే నువ్వు చేసే వృత్తి, విద్య లేదా ఏదైతే ఉంటుందో అందులో
నువ్వు ఒక్కడివి మాత్రమే ఉండాలి, ఆ స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలి. అంటే నువ్వు ఒక్కడివే అంటే ఏంటి, నీ పద్ధతి ఒక ప్రత్యేకమైన పద్ధతిగా ఉండాలి. అండ్ యూ షుడ్ బి ఆల్వేస్ నెంబర్ 1గా ఉండాలి అని ఇతను చెప్తారనమాట. నెంబర్ 1గా ఉండాలి అంటే మరి విజయాన్ని ఖచ్చితంగా బాధ్యతగా తీసుకోవాలి కదా. అలాగే ఏమంటారు, టాప్ ప్లేయర్స్ కానీ లేదా విజయం సాధించిన వాళ్ళు ఎవరైనా సరే, ఏ రంగంలోనైనా సరే ఖచ్చితంగా నెంబర్ 1గా ఉండాలి అనే పోటీ పడతారు. కాబట్టి వాళ్ళు నెంబర్ 1 అవుతారు అనమాట. మనం కూడా అవ్వచ్చు, అవుతాం. ఎందుకు అవ్వం? ఎందుకంటే మనకి అంటూ ఒక సొంత ఆలోచనలు ఉండాలి. కాపీ చేస్తే ఆలోచన కరెక్ట్ కాదు. 5వది ఏంటి తెలుసా, భయం, విమర్శలు, అలాగే విజయం దిశలోని ఉండే సంకేతాలటవి. ఏంటిది? భయం. అయ్యో నేను సాధించలేనేమో, లేదంటే నేను ఇలా చేస్తే ఇంతలా మరీ ప్రయత్నిస్తే రేపొద్దున సాధించలేకపోతానేమో, అయినా ఇంత ప్రయత్నం ఎందుకు, ఎలాగైనా ఆ విజయం వచ్చేస్తుందిలే. ఇటువంటి రకరకాలైన ఆలోచనలతో మనిషి ముందుకి వెళ్తాడు. ఆ భయం అన్నది ముందు పోవాలి. ఇంకొకటి ఏంటి, విమర్శ. మనం ఏదైనా ప్రయత్నించినప్పుడు సపోజింగ్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక 10 మంది మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకునేటప్పుడు మన పుస్తకము మనము ఏదో మన పనిలో మనం ఉంటాం అనుకోండి. అప్పుడు ఆ 10 మంది ఏంటిది ఇలాగా మేమందరం సరదాగా మాట్లాడుకుంటుంటే నువ్వేంటి ఇలాగా ఏదో పుస్తకం చదువుకున్నా లేదా నీ పనిలో ఉన్నావు అని అంటారు. 1-2 సార్లు సరే ఓకే, ఇంకొకసారి ఏంటంటే పెద్ద నువ్వే చదవచ్చావులే, ఇలా రకరకాలుగా విమర్శిస్తూ ఉంటారు. ఆ విమర్శని మనం ఎప్పుడు కూడా పట్టించుకోకూడదు. ఎందుకంటే విమర్శ అనేది ఎప్పుడు కూడా మనని బాధించేదిగా ఉండకూడదండి. మనము ముందుకి వెళ్ళే దిశగా ప్రయత్నించేదిగా, అంటే ఒక ప్రేరేపకంగా ఉండాలి విమర్శ. ఎవరు విమర్శించినా అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఏదైనా కూడా దానివల్ల మనం ప్రేరణ పొందాలి. కానీ భయపడి వెనక్కి ఎప్పుడూ కూడా తగ్గిపోకూడదు అనమాట. వెనక్కి మనం తగ్గిపోయామనుకోండి, మనం ఏమవుతాం, అప్పుడు మనం సాధించాలనుకునే విజయాన్ని మనం సాధించలేము. 6వ పాయింట్ ఏంటంటే, లక్ష్యాలు ఎప్పుడు కూడా తగ్గించుకోవద్దు, కృషిని పెంచుకోవాలి. లక్ష్యం తగ్గించుకోవద్దంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక విజయాన్ని సాధించాలనుకున్నాము. ఏదో ఒక గ్రూప్ 1, గ్రూప్ 2, సివిల్స్ ఏదో మనకు టార్గెట్ ఉంది. ఆ టార్గెట్ సాధించాలి అని అనుకున్నప్పుడు మనము ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోతామేమో అని ప్రయత్నించకూడదు, ఎప్పుడు కూడా అనుకోకూడదు అనమాట. మనం ఏం చేయాలంటే ఆ లక్ష్యాన్ని చేరడానికి మన కృషిని మరింతగా పెంచుతూ ఉండాలి. మొదటిసారి సాధించకపోతే రెండోసారి కాకపోతే మూడోసారి, ఎన్నిసార్లు ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా భయపడకుండా మనము సాధించడానికి ప్రయత్నించాలి. బిజినెస్లో కావచ్చు, లేదు అంటే వృత్తి విద్యలలో కావచ్చు, ఏ రంగంలోనైనా ఏది సాధించాలన్నా కూడా మన లక్ష్యాన్ని ముందు తగ్గించుకోకూడదు. ఎప్పుడూ కూడా అది సాధించే దిశగా కృషిని ఖచ్చితంగా మనము పెంచగలగాలి అని అంటారనమాట. 7వది ఏంటి తెలుసా, ఇతను ఏం చెప్తారంటే, చర్యలు అంటే మనము ఏదైనా ఒక పని చేసేటప్పుడు, ఒక మనిషి ఒక పని చేసేటప్పుడు 4 రకాలైన చర్యలలో ఆ పని జరుగుతుందట. మొదటిది, కొంతమంది ఏం చేస్తారు తెలుసా, అసలేమీ చెయ్యరు. అంటే ఏంటంటే అది పరాజయమే కదా, ఏమి చేయని వాడికి ఇంకేంటి పరాజయమే. రెండోది ఏంటి, వెనుకడుగేస్తాడట. కొంచెం ఆలోచించి అరే వద్దులే ఇది కాదు, అందరూ కూడా భయపడి వెనుకడుగేస్తారనమాట. ముందు విజయం వైపు బాగానే వెళ్తారు, తర్వాత సాధించలేకపోతున్నప్పుడు ఏం చేస్తారంటే భయపడిపోయి ఫెయిల్యూర్కి వెనకడుగులు వేస్తారనమాట. 3వది ఏంటంటే సాధారణంగా చర్య. అదేంటది, సగటు ఫలితాలు వస్తాయి. ఎప్పుడైనా అంతే కదా, ఏదైనా ఒక పని సాధారణంగా చేస్తే సాధారణంగా ఉంటుంది, అసాధారణంగా చేస్తేనే మనం దాన్ని సాధించగలము. అంటే ఏంటి, భారీగా చర్య ఉండాలి. అంటే ఏంటి, అసాధారణమైన విజయాలు. విజయం సాధించిన ప్రతి వాళ్ళు కూడా చేసేది ఒక్కటే, ఏంటంటే అసాధారణమైన విజయాలు సాధించాలని వాళ్ళు చేసే కృషి, వాళ్ళ పట్టుదల, వాళ్ళు ఎలాగైనా సాధించాలి అని. ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ప్రతి మనిషి ఏ స్థాయిలో ఉన్నారో మనమే ఇప్పుడు నిర్ణయించుకోవాలి. ఈ 4 స్థాయిలు ఉంటాయి, అందరిలోని ఉంటాయి. ఇప్పుడు మనం ఏ స్థాయిలో ఉన్నామన్నది
నిర్ణయించుకోవాలి. మన స్థాయిని బట్టి మనం విజయం సాధించగలమా లేదా అన్నది తెలిసిపోతుంది. 8వ పాయింట్ ఏంటంటే మక్కువ ఉండాలట. దేని మీద? విజయం మీద. ఆ, ఈ విజయం నేను సాధిస్తాను, ఈ విజయం నేను సాధించినప్పుడు నేను ఇలా ఉంటాను అని ఒక విధమైన ప్రేమ, ఒక విధమైన అనురాగం దేని పట్ల? విజయం పట్ల ఎక్కువగా మనం దానికోసమే ఆలోచిస్తూ దాని గురించి కృషి చేస్తూ, కేవలం ఆలోచన అవ్వదు కదా, కృషి చేస్తూ విజయము, అలాగే విజయవంతమైన వ్యక్తుల పట్ల, వాళ్ళ లక్ష్యాల పట్ల, వాళ్ళ గురించి మనం తెలుసుకుంటూ ఏ విధంగా మనం ఉండాలి అని తెలుసుకుంటూ చాలా సాధించడానికి మనము దాన్ని ఒక డ్రీమ్, ఒక కళలాగా మనం దానికోసం ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఏదైనా ఒకటి సాధించడానికి దానిపైన ప్రేమ లేకపోతే, మక్కువ లేకపోతే ఏమవుతుంది? ఆ లక్ష్యాన్ని మనం సాధించలేమన్నమాట. దాన్ని సీరియస్గా మనం తీసుకోము. సీరియస్గా తీసుకోవాలి అంటే దాని పట్ల మనకి ఖచ్చితమైన ఒక అవగాహన ఉండాలి. సాధించాలి అనే నిర్ణయం చాలా గట్టిగా ఉండాలి. 9వది ఏంటో చెప్పనా? నెపం. అందరూ చేసేది 99% చేసేది ఏంటంటే నెపం పెట్టడం. ఇది విజయం సాధించకుండా నాశనం చేస్తుంది. ఎందుకు? నా దగ్గర టైం లేదు, నా దగ్గర రిసోర్సెస్ లేవు, నేను ఇంకా ఎంతో నేర్చుకోవాలి, ఇలా అని నెపాలు పెట్టుకుంటూ ఉంటారనమాట. పరిస్థితులకు బదులుగా మన చర్యలు మార్చుకోవాలి. నెపాలొద్దు. మన చుట్టూరా ఉండే పరిస్థితులు, మన బ్యాక్గ్రౌండు, డబ్బు ఉందా, డబ్బు లేదా, ఇవన్నీ ఆలోచనలు కాదు. మనం సాధించాల్సింది లక్ష్యం. మనం ఎప్పుడూ కూడా నెపం పెడుతూ ఉంటే విజయం ఎప్పుడు సాధించలేమండి. 10వ పాయింట్, ఆఖరిది ఏంటో చెప్పనా? విజయానికి అంతమనేది లేదు. నిజమే కదా, మనం ఏదైనా ఒకటి సాధించాలని ప్రయత్నిస్తాం, సాధిస్తాం. అక్కడితో ఆగిపోతుందా? ఆగదు. ఒక ఉద్యోగం ఉంది, మనం సాధించడానికి చిన్నప్పటి నుంచి చదువుతాం, దాన్ని సాధిస్తాం. సాధించిన తర్వాత ఆ ఉద్యోగంలోకి వెళ్ళాక ఖాళీగా ఉంటామా? కాదు కదా. ఏది మనం అనుకుని సాధిస్తామో ఆ ఉద్యోగంలోకి వెళ్ళాక మన ఆలోచనల్ని ఆచరణలో పెడతాం. అప్పుడు మనం సాధించిన విజయానికి ఇంకొంచెం విజయం యాడ్ అవుతుందన్నమాట. అంతేగాని అక్కడితో చతికిల పడిపోము కదా. పొలిటీషియన్స్ ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఏదో ఒక స్థాయికి చేరుతారు. చేరిన తర్వాత ఇంకక్కడితో ఆపేస్తారా? ఆపరు కదా. సాధించిన విజయాన్ని కాపాడుకోవడం కూడా చాలా కష్టం. కాపాడుకోవడానికి నిరంతరము కృషి చెయ్యాలి. అందుకే ఏంటంటే విజయం అనేది అంతం కాదు, అది ఒక నిరంతరమైన కృషి. ఎప్పుడూ కూడా నిరంతరం కృషి చేసిన వాడు ఖచ్చితంగా విజయంతో ఉంటాడు. ఎప్పుడు కూడా అటువంటి వ్యక్తుల్ని 10 మంది ఆదర్శంగా కూడా తీసుకుంటారనమాట. ఎప్పుడు మెరుగుపరుచుకునే ఒక ప్రయాణమే విజయం అని ఇతను అంటారు. నిజమే కదా. మెరుగుపరుచుకునే ప్రయాణమే ఒక విజయము అంటే విజయానికి మనం వెళ్ళే దారిలో రకరకాల అడ్డంకులు ఏమి ఉన్నా కూడా మనం దాన్ని సాధించాలి. అలాగే సాధించిన విజయాన్ని మనం ఎప్పటికీ కూడా మనతో పాటే అది ఉంటూ ప్రయాణం చేస్తూ ఉండాలి ఆఖరి వరకు కూడా. సో ఇటువంటి విజయాల గురించి, అలాగే ఇటువంటి మంచి మంచి విషయాలు ఈ పుస్తకంలో చదివిన తర్వాత నాకు ఖచ్చితంగా మీ అందరితోటి ఈ విషయాలని షేర్ చేసుకోవాలని అనిపించిందండి. నాకైతే చాలా నచ్చింది ఈ పుస్తకం. మీకు ఎలా అనిపించిందో మీ కామెంట్స్, లైక్స్, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పద్మలత కోఠి.